నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. అతను బేగం బజార్ కార్పొరేటర్, పేరు శంకర్ యాదవ్. అధికార పార్టీ కాకపోయినా సరే హవా మాత్రం నడిపిస్తూనే ఉంటాడు. 4 సార్లు కార్పొరేటర్గా పనిచేశాడు. ఎమ్మెల్యే రాజాసింగ్కు అత్యంత సన్నిహితుడు. మరి ఎమ్మెల్యే అండదండ ఉంది అనుకొని ఏమో కానీ ఇష్టం వచ్చినట్లు చేసుకొని పోతున్నాడు. ఇదంతా మేం చెబుతున్నది కాదు. జైలు నుంచి ఆలయం వరకు ఏదైనా సరే కబ్జా పెట్టేందుకు వెనుకాడాడు. మలక్పేట వెళ్లే రూట్లో ఫైర్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి జైలు భూమిని ఆక్రమించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. అంతటితో ఆగలేదు. పొట్లిబౌలి చౌరస్తాలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ను తన ల్యాండ్గా చెప్పుకొని రెంట్లు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, అబిడ్స్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ పేరు మీద నడుస్తున్నటువంటి క్లబ్ను కూడా ఇష్టం ఉన్నట్టుగా నిర్వహిస్తూ ఉన్నాడు. రైట్, మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే జైల్ మన మలక్పేట వెళ్ళే రూటులో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి అతను వేరే వాళ్లకు లీజుకి ఇచ్చి ఆ డబ్బులన్నీ జైలు శాఖ కాకుండా అతను తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి జైలు సూపరింటెండెంటే చాదర్ఘట్ పిఎస్లో కేసు పెట్టడం జరిగింది. 5 పైన కేసు పెట్టడం జరిగింది. 3 A3గా శంకర్ యాదవ్ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఏమంటున్నారంటే ఇది శంకర్ యాదవ్ నేతృత్వంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, మనం అక్కడికి మలక్పేటకు వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి అక్రమాలు జరిగినటువంటి భూమి దగ్గరికి వెళ్ళి కూడా మనం మాట్లాడడం జరిగింది. అసలు ఎవరైతే జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ గారు ఏమని కేసు పెట్టారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్, మనం అక్కడికి వెళ్ళి మనం ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందో చూద్దాం ఒకసారి. జనరల్ ఆఫ్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ హైదరాబాద్ వారి శిక్షణ అవసరాల కోసం కేటాయించబడిన ప్రభుత్వ భూమి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఉన్న కంప్రహెన్సివ్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ భూమిని వినియోగించాలనే పద్ధతిలో ఎంఎస్ వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ లీజ్ పద్ధతిలో ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. సంస్థ స్వయంగా రాసిన లేఖలో 24/7/2020 తేదీన సంస్థ స్వయంగా రాసిన లేఖలో ఈ భూమి జైలు శాఖకు చెందిందని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల మీడియాలో తెలిపిన సమాచారం ప్రకారం భూమి ప్రభుత్వానికి చెందినది అని తెలిసినా కూడా సంస్థ నిందితులు కట్టా సోమలింగం మరియు ఇతరులతో కుమ్మక్కై ప్రభుత్వానికి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అద్దె చెల్లిస్తున్నట్లు తెలిసిందని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ చర్యలు ప్రభుత్వానికి భూమి అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, నష్టం కలిగించడం మరియు కుట్ర పన్నడం కిందికి వస్తాయని దీనికి సంబంధించి స్వయంగా శివకుమార్ గౌడ్ రైట్ మనం చూసాం. స్వయంగా జైలు సూపరింటెండెంటే శివకుమార్ గౌడ్ గారే 5 పైన కేసు చేయడం జరిగింది. దాంట్లో A3గా ఎవరైతే మనం మాట్లాడుతున్నామో శంకర్ యాదవ్ బేగం బజార్ కార్పొరేటర్. ఇతను 4 సార్లు బేగం బజార్ నుంచి కార్పొరేటర్గా గెలిచారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో నుండి 2 సార్లు బీజేపీ పార్టీలో నుండి గెలుపొందారు. 4 సార్లు కార్పొరేటర్గా గెలిచి చేసింది ఏంటంటే ప్రభుత్వ భూమి అయినటువంటి మలక్పేట రూట్లో వెళ్తున్నటువంటి ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని ఇతను లీజు పేరు మీద తీసుకొని ఆ ప్రభుత్వ సొమ్మునంతా తన సొంత అకౌంట్లోకి వేసుకున్నట్లుగా ఇందులో అక్రమాలు జరిగినాయని చెప్పేసి సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ గారే చాదర్ఘట్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. మనం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చదివాం. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం చూసాం. రైట్, ఇక దీనికి సంబంధించి ఒకసారి మనకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు కూడా స్పందించారు దీనిపైన. ఒకసారి ఆయన మాటలను కూడా విందాం. ఇప్పుడు చెంచల్గూడ జైలు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని తను కబ్జా చేసిండు. అయితే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ నిజాయితీ గల వ్యక్తి వీరి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు చెంచల్గూడ జైలు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని తను కబ్జా చేసిండు. అయితే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ నిజాయితీ గల వ్యక్తి వీరి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు చెంచల్గూడ జైలు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని తను కబ్జా చేసిండు.
అయితే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ నిజాయితీ గల వ్యక్తి వీరి మీద కేసు కూడా పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. రైట్, మనం చూసాం జైలు భూమిని కబ్జా గురైనటువంటి భూమిని మనం అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మనం సూపరింటెండెంట్ గారిని కలిస్తే ఇది డీజీ మేడం చేతిలో ఉందంటే డీజీ మేడం కూడా మనం కలిసే ప్రయత్నం చేశాం. రైట్, ఇంకా తవ్వుతున్న కొద్దీ శంకర్ యాదవ్ అక్రమాలు అవినీతి మొత్తం బయటకు వస్తూ ఉన్నది. పొట్లిబౌలి చౌరస్తాలో ఉన్నటువంటి ఆ కార్నర్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు ల్యాండ్ను కూడా తన భూమి అని చెప్పేసి వేరే వాళ్ళకు రెంట్లు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. మనం అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందనే కూడా తెలుసుకునే ప్రయత్నం తెలుసుకున్నాం. దాన్ని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ట్రావెల్స్ పార్కింగ్ ఉన్నది, ట్రావెల్స్ సంబంధించినటువంటి షాపులు ఉన్నాయి. వెళ్ళి వాళ్ళను మాట్లాడడం జరిగింది. ఆ ఓనర్తో మాట్లాడితే ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు, ఈ భూమి ఎవరిది అని కూడా మనం ఓనర్తో మాట్లాడడం జరిగింది ఫోన్లో. ఒకసారి అది కూడా చూద్దాం. మనం ఈ ముస్కాన్ ట్రావెల్స్ మీదేనా సార్? అవునవును. ఇప్పుడు మరి ఈ రెంట్ డబ్బులన్నీ ఎవరు కడుతున్నారు సార్? ఈ రెంట్ డబ్బులు ఎవరికి పే చేస్తున్నారు సార్? ఈ శంకర్ సార్, శంకర్ అంటే ఎవరు సార్? ఆయన కార్పొరేటర్ ఉన్నారు. బేగం బజార్ కార్పొరేటర్. అవునవును. ఎంత కడుతున్నారు సార్ పర్ మంత్? 1 lakh rupees. 1 lakh. అంటే ఇది హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ కదా, మరి ఈ కార్పొరేటర్కి ఎట్లా పే చేస్తున్నారని? అందులో వాళ్ళదే అని ఇచ్చిండ్రు మాకు కిరాయికి. ఓకే. రైట్, మనం విన్నాం కదా. ముస్కాన్ ట్రావెల్స్ ఉన్నటువంటి ఓనర్తో మాట్లాడినాం. ఓనర్ ఏమంటున్నాడంటే మేము నెలకు 1,00,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరికి చెల్లిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్కి మేము నెలకు 1,00,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నామని చెప్పేసి ఒక ముస్కాన్ ట్రావెల్ వాళ్ళే 1,00,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ చాలా ట్రావెల్స్ ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడినాం. అవి కూడా ముందు బయట పెడతాం. ఒక ముస్కాన్ ట్రావెల్స్ వాళ్ళే నెలకు 1,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ భూమి. ఈ డబ్బు ఎవరికి చెందాలి? చెందితే ప్రభుత్వానికి చెందాలి. కానీ ప్రభుత్వ భూమిని ఈయన భూమిగా చూపెట్టుకొని ఈయన రెంట్కిచ్చుకొని ఆ డబ్బులనంతా అతను అకౌంట్లో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఇదంతా గోషామహల్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. ఇదంతా గోషామహల్ ఎవరు ఎమ్మెల్యే అంటే 3 సార్లు గెలిచినటువంటి బీజేపీ పార్టీలో గెలిచినటువంటి రాజాసింగ్ అండదండలు కూడా శంకర్ యాదవ్కి ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు తన అండ చూసుకొనే ఇవన్నీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. రైట్, ఒకసారి మనం ఇక ఈయన ఆగడాలు తవ్వుతూ ఉంటే పుట్టగొడుగుల్లా బయటకు వస్తూనే ఉన్నాయి. ఒకసారి మనం అబిడ్స్లో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇస్కాన్ టెంపుల్, అక్కడ ఇస్కాన్ టెంపుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి క్లబ్ ఏర్పాటు చేసినారు. ఈ క్లబ్కి చైర్మన్ ఎవరయ్యా అంటే శంకర్ యాదవ్. ఈ క్లబ్కి కూడా ఇతనే చైర్మన్. ఈ క్లబ్బు సీనియర్ సిటిజన్ పేరు మీద ఈ క్లబ్ను పర్మిషన్ ఉన్నది. మరి దీంట్లో సీనియర్లే ఉండాలి కదా, క్లబ్కి కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. ఆ నిబంధనలు అన్నిటిని తుంగలో దొక్కి సీనియర్స్లో ఉండాల్సినటువంటి క్లబ్లో సీనియర్స్ లేదు, జూనియర్స్ లేదు, మొత్తం యువత కూడా అక్కడ క్లబ్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ క్లబ్లోకి వెళ్ళాలంటే ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ మనకుంటే క్లబ్ లోపలికి ప్రవేశం. ఆ కాయిన్ ఎట్లా వస్తుందంటే లోపల ఉన్న వ్యక్తులు మనకెవరైనా తెలిస్తే ఆ కాయిన్ సంవత్సరానికి ఇంత డబ్బులు పే చేసి ఆ కాయిన్ కొనుక్కోవాలి. ఆ కాయిన్ కొనుక్కున్నప్పుడు ఆ కాయిన్ చూపిస్తే లోపలికి వెళ్తారు. మరి అది సీనియర్ సిటిజన్ కదా, క్లబ్కు ఉండాల్సినటువంటి నిబంధనలు అన్నీ ఉన్నాయంటే అవన్నీ తుంగలో దొక్కారు. సో దీనికి సంబంధించి మనం అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగే తెలుసుకున్నాం. ఇక్కడికి ఎవరెవరు వస్తారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేసినాం. ఒకసారి చూద్దాం. రైట్, మనం అబిడ్స్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నది అని తెలుసుకునే ప్రయత్నం చేసినాం. ఒకసారి మనం చూడొచ్చు.
ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి క్లబ్ను కూడా మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం. అబిడ్స్ దగ్గర ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ ముందున్నాం. మనకు కనపడుతుంది కదా, అది ఇస్కాన్ టెంపుల్. ఇది అబిడ్స్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్. ఇక్కడనే ఉన్నాం మనం. ఇది గోషామాల్ కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ప్రదేశం. ఈ టెంపుల్కు ఎంతో గొప్ప చారిత్రకత ఉన్నటువంటి హరే కృష్ణ హరే రామ అని చెప్పేసి ఇక్కడ నిత్యం భజనలు జరుగుతూ ఉంటాయి. రైట్, మనం ప్రస్తుతం ఈ టెంపుల్ వద్ద ఉన్నాం. ఈ టెంపుల్కి ఆనుకొని ఈ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎర్ర గోడలు కనపడుతున్నాయి కదా, ఇటుకలు కట్టి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది కదా, ఆ కన్స్ట్రక్షన్ దగ్గర క్లబ్ నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి ముఖ్యంగా చైర్మన్ శంకర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో శంకర్ యాదవే నడిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి క్లబ్బు, ఈ క్లబ్కి చైర్మన్ ఎవరంటే అక్కడ ఉన్నటువంటి బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకు స్పందిస్తలేరు? ఇది ఒక్క భూమే కాదు, ఈ హౌసింగ్ బోర్డు ల్యాండే కాదు, ఇంకా వక్ఫ్ బోర్డు ల్యాండ్ కూడా అక్కడ కబ్జా పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ బొందలగడ్డ భూమిని మొత్తం పైన మట్టి పోసి మార్వాడి వాళ్లకు అమ్మే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఒక అధికారిని ట్రాన్స్ఫర్ కూడా చేశారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తవ్వుతున్న కొద్దీ ఇతని అక్రమాలు అవినీతి మొత్తం బయటపడతా ఉన్నది. మనం బీఆర్కే న్యూస్ అయితే ఎక్స్క్లూజివ్గా దీని మీద స్టోరీ చేస్తూ ఉన్నాం. శంకర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో 4 సార్లు కార్పొరేటర్గా గెలిచి ఎమ్మెల్యే అండదండలు పెట్టుకొని అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు, ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా ఇతనికి ముడుపులు చెల్లించాల్సిందే అని కూడా అక్కడ బిల్డర్లు భయపడతా ఉన్నారు. రీసెంట్గా అక్కడ మోరి మీద నీళ్ళు వస్తుంటే, అయ్యా ఇక్కడంతా మోరి మీద నీళ్ళు వచ్చి స్మెల్ వస్తుందని చెప్పేసి స్థానికులు కార్పొరేటర్ దగ్గరికి వెళ్తే కార్పొరేటర్ పట్టించుకోకపోతే పక్కనే ఉన్నటువంటి ఇంకో లీడర్ దగ్గరికి పోతే ఆయన అక్కడికి పనికెళ్ళి అసలు ఏం జరిగిందని తెలుసుకొని వాటిని బాగు చేసే ప్రయత్నంలో ఉంటే అతని మీద దాడి జరిగింది. రైట్, అతన్ని కూడా మనం సంప్రదించాం, అతని మాటలు కూడా విందాం. 2 వీలర్ మీద శంకర్ యాదవ్, రాజాసింగ్ పిఏ కృష్ణ అనేటోళ్ళు వాళ్ళు 2 వీలర్ మీద రావడం జరిగింది. వస్తూనే శంకర్ యాదవ్ వెహికల్ దిగుతానే చెప్పొద్దు మా తల్లిని మా చెల్లిని తిట్టిండు వల్గర్గా. ఇక్కడ తిడుతూనే ఉన్నాడు, ఏమన్నా ఇట్లా తిడుతున్నా అంటే ఇక్కడికి కృష్ణ వచ్చేసి ఇక్కడ కొట్టేసిండు. కొట్టేస్తే నేను ఏమనలే, న్యాయస్థానాలని పోలీస్ స్టేషన్ ఉంది, ఒక్క మాట అనలే. గోషెమ్మెల్ పిఎస్ పోయాను, సుదర్శన్ ఏసీపీ గారు ఉండే, ఇమ్మీడియట్ స్పందించిండు సుదర్శన్ గారు. నాకు అది ఉస్మానియాకి పంపించడం జరిగింది. ఉస్మానియాకి పోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జర చక్కెర వస్తుంటే మల్లారెడ్డి హాస్పిటల్ చాపల్ రోడ్ హ్యాబిట్స్లో ఉండే 3 రోజులు అక్కడ అడ్మిట్ కావడం జరిగింది. నాకు రాజాసింగ్తోనైతేంది, శంకర్ యాదవ్తో అయితేంది, కృష్ణతోనైతేంది నాకు థ్రెట్ ఉన్నది. రైట్, విన్నాం కదా. ఒక ప్రజాప్రతినిధి, ఒక 4 సార్లు గెలిచినటువంటి కార్పొరేటర్ ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతూ ఒక లీడర్ అని చూడకుండా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కార్పొరేటర్ అలాగే రాజాసింగ్ పిఏ ఇద్దరు కలిసి ఇతన్ని కొడితే దవాఖానలో ముక్కులకు రక్తం వెళ్తుంటే దవాఖానలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ దాడులు చాలా అనేకం. అక్కడ ఎవరు ఎదురు మాట్లాడితే, ఎవరు అతను చెప్పింది వినకపోతే ఈ దాడులు అనేటివి సర్వసాధారణమైపోయినాయి. ఇతని కుంభకోణాలు ఇంకా చాలా ఉన్నాయి. మొదటగా బేగం బజార్ కార్పొరేటర్గా గెలిచి 1 సంవత్సరం తర్వాత వాసవి బ్యాంక్ ఏదైతుందో ఆ బ్యాంకులో కుంభకోణం జరిగితే దాంట్లో కూడా ఇతను నిందితుడు. గెలిచిన తర్వాత సంవత్సరాల పాటు అబ్స్కాండింగ్లో ఉన్న తర్వాత మళ్ళీ లొంగిపోయినటువంటి పరిస్థితి వాసవి కుంభకోణంలో. ఫస్ట్ వాసవి కుంభకోణం, తర్వాత మిగతా అన్ని, ఇటు ఇస్కాన్ టెంపుల్ దగ్గర క్లబ్బు, తర్వాత వక్ఫ్ బోర్డు, తర్వాత హౌసింగ్ బోర్డు ల్యాండు, తర్వాత జైలు భూమి, ఇలా అనేకంగా ఇతని మీద తీగలాగితే డొంక గదిలినట్టుగా ఒక కార్పొరేటర్ ఏంటి 100 కోట్లకు పరిగెత్తడం ఏంటి, అసలు ఎట్లా గెలుస్తూ ఉన్నాడు,
రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకు స్పెషల్ కరస్పాండెంట్ బీఆర్కే న్యూస్ నుంచి రామకృష్ణ కూడా అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ వారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు చెప్పండి, ఏంటి తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది? ఏదైతే బేగం బజార్ కార్పొరేటర్గా ఉన్నటువంటి శంకర్ యాదవ్ ఫైల్స్ మొత్తం కూడా బీఆర్కే న్యూస్ చేతిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా శంకర్ యాదవ్ ఏదైతే కొత్తగా గెలిచినటువంటి కార్పొరేటర్లు చేసేవారంటే కొంత ఇదిగా ఉంటుంది. కానీ 4 సార్లు గెలిచాడు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ పార్టీలు ఉన్నాడు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్ ఈ విధంగా పాల్పడటం మాత్రం ఏదైతే ఆ కార్పొరేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మాత్రం కొంత చెదరించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్పొరేటర్ అనేవాడు ఆ కార్పొరేటర్లో కొంత ఏదైతే ప్రజలకు మేలు చేయాలి, ఎవరైనా కబ్జాలకు గురి చేస్తే ప్రభుత్వ భూమిని కావచ్చు, మిగతా ఏదైనా కానీ కొంత న్యాయం జరగాలి. సహజంగా జరిగేటువంటి తంతు ఇది. కొంత ఏదైతే 2 సార్లు వేరే పార్టీ నుంచి గెలిచాడు, ఇప్పుడు ప్రజెంట్ మాత్రం బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఏదైతే దీనికి సంబంధించి ఎమ్మెల్యే అండదండాలు రాజాసింగ్ రైట్ హ్యాండ్గా ఉంటూ చెప్పుకుంటూ శంకర్ యాదవ్ కార్పొరేటర్గా గెలిచాడు. ఏదైతే కార్పొరేటర్ గెలిచిన కాడి నుంచి కూడా 100 కోట్లు సంపాదించాడు అని చెప్పేసి మెయిన్ ప్రధానంగా ఇతని మీద వచ్చినటువంటి అభియోగాలు. కార్పొరేటర్ స్థానంలో ఉండి ఇలా ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి స్థానికులు మాత్రం వాపోతున్న పరిస్థితి ఉంది. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే జైలు భూమి ఉందో జైలు భూమిని కూడా కబ్జా చేశాడని ప్రధానమైనటువంటి ఆరోపణ వస్తుంది. మెయిన్గా జైలు భూమిని కబ్జా చేసినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు, అధికారులు ఎందుకు ఇతని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? మరొక అంశం ఏదైతే సీనియర్ సిటిజన్కి సంబంధించి కూడా ఏదైతే దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక క్లబ్బు నిర్వహిస్తున్నాడు. ఆ క్లబ్బు గురించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరో పక్క చూసుకున్నట్టయితే ఏదైతే షెడ్లు వేసి ప్రభుత్వ భూమికి సంబంధించి అక్కడి నుంచి అక్రమంగా రెంటలు కూడా వసూలు చేస్తున్నాడు. మొత్తం కూడా చూసుకున్నట్లయితే శంకర్ యాదవ్ చేసేది మాత్రం చూసేవారికి మాత్రం ఒక దౌర్జన్యంగా కనిపిస్తుంది. దౌర్జన్యంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఏదైతే ల్యాండ్ ఉందో అక్రమ ల్యాండ్ను సంపాదిస్తూ 100 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుతోనే ఓట్ల రూపంలో ఓట్లు కొనుగోలు చేసి గెలుస్తున్నాడు. సహజంగా ఇలాంటి వ్యక్తులు కార్పొరేటర్గా ప్రజలు ఎన్నుకోరు. మరి 4 సార్లు ఎన్నుకున్నారంటే ఇంకో కోణం కూడా ఉంటుంది. ఖచ్చితంగా దీనిపై ఏదైతే శంకర్ యాదవ్ ఉన్నాడో శంకర్ యాదవ్ ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే ఈ బీఆర్కే న్యూస్లో కథనాలు ప్రసారం అవుతున్నాయో వాటి గురించి వివరణ ఇవ్వాలి, ముందుకు రావాలి, మీడియా ముందుకు రావాలి. మనం మీడియా ఏదైతే బీఆర్కే న్యూస్ అతను ఫోన్ చేయడం జరిగింది, ఎక్కడ కూడా నాట్ రీచబుల్ అనే వచ్చిన పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా ట్రై చేస్తున్నాం. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తే కొంత ప్రజలు కూడా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళీ ఇంకోసారి పోటీ చేయాల్సిన వ్యక్తి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఫిబ్రవరి 10తో జిహెచ్ఎంసీకి సంబంధించిన గడువు కూడా మూసింది. ఇంకోసారి పోటీ చేయాల్సిన వ్యక్తి ఇలా చేయటం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా చెప్పుకునే పరిస్థితి. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక కార్పొరేటర్ స్థాయి ఏదైతే ఒకానొక టైంలో ఎమ్మెల్యేలు చేశారంటే ఒక ఇది ఉంటుంది. ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఎవరైనా కార్పొరేటర్లు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు అంటే ఉంటుంది. కానీ 4 సార్లు ఎన్నుకున్నారు. 4 సార్లు ఎన్నుకున్న సీనియర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అక్రమాలకు పాల్పడితే మాత్రం ప్రజలు మాత్రం చూసి చూడకుండా పోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే శంకర్ యాదవ్ దీని గురించి ఎలా స్పందిస్తారు ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మధు రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఒకసారి ఈ కథనాల నేపథ్యంలో మనం వరుసగా కథనాలు వేస్తున్నాం, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇంతమంది సాక్షుల వద్దకు కూడా మనం వెళ్ళి మాట్లాడించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరి శంకర్ యాదవ్ ఏమంటారు అని చెప్పేసి కూడా ఆయనను కూడా మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శంకర్ యాదవ్తోని మాట్లాడదాం. రైట్, శంకర్ యాదవ్కి ఒకసారి ఫోన్ కలిపే ప్రయత్నం చేస్తున్నాం. రింగ్ అవుతా ఉన్నది. శంకర్ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే అండి. నేను మధు, బీఆర్కే న్యూస్. సార్ మన లైవ్లో ఉన్నాం. హలో చెప్పండి సార్, మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. జైలు భూమిని లీజుకి తీసుకొని అక్రమాలు చేశారని చెప్పేసి మీ పైన సూపరింటెండెంట్ గారే కేసు పెట్టారు. దాంట్లో A3గా మీరు ఉన్నారు. జైలు భూమి, జైలుకు సంబంధించినటువంటి భూమిలో మీరు అక్రమాలకు పాల్పడారని చెప్పేసి జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ గారు చాదర్ఘట్ PS లో
మీ పైన కేసు పెట్టారు, మీరు A3గా ఉన్నారు. లేదు, ఆ భూమి ఎప్పుడో మేము ఇచ్చేసినాం వాళ్ళకు. మా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉన్నది సార్. A3గా మీరు ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? హలో, ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఉమ్. ఆ కేసు మాకు ఏమన్నా కేసు పెడితే మేము దాన్ని ఫైట్ చేస్తాం. తర్వాత పొట్లిబోలిలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ ల్యాండ్లో ముస్కాన్ ట్రావెల్స్కి మీరు మీకే రెంట్లు చెల్లిస్తూ ఉన్నట్టుగా ముస్కాన్ ట్రావెల్ ఓనర్ మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? మా ప్రాపర్టీ, సొంత ప్రాపర్టీ, కొన్న ప్రాపర్టీ. రమేష్ యాదవ్ గారు, శంకర్ యాదవ్ గారు కొన్న ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ దానిపైన మాకు మీ దగ్గర దీనికి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా సార్? అన్ని ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉన్నాయబ్బా. రైట్ థ్యాంక్ యూ అండి. తర్వాత ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి క్లబ్, అది సీనియర్ సిటిజన్ పేరు మీద క్లబ్ నడుస్తూ ఉన్నది. కానీ అందులో యువకులు కూడా ప్రవేశిస్తున్నారు. క్లబ్కు ఉండాల్సినటువంటి నిబంధనలన్నిటినీ తుంగల దొక్కి ఈ క్లబ్ నడిపిస్తున్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మీ ఏమంటారు? అది ఫ్రెండ్స్ క్లబ్, అది ఇవాళది కాదు క్లబ్. అది 80 ఏళ్ళ క్లబ్. అది దాంట్లో మా మాజీ మంత్రి రామస్వామి గారు ఉండే ముందు అవును చైర్మన్ గా, అవును ఆయన చనిపోయిన తర్వాత నన్ను ప్రెసిడెంట్ గా చేసింది అక్కడ. అది ఏమి జువా క్లబ్ కాదు, అది ఎంటర్టైన్మెంట్ క్లబ్. ఇప్పుడు పట్టమైన క్లబ్, బోట్స్ క్లబ్ ఎట్లనో ఇది ఒక క్లబ్ అట్లా. తర్వాత ఎవడో పర్రాని వాడు ఏదో చెప్తే అది కాదు సార్. మొత్తం ఎంక్వైరీ చేయండి. మీరు అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ చేశాం సార్. అక్కడ ఉన్నటువంటి సాక్షులను కూడా మేము మాట్లాడాం, అందరితో మాట్లాడాం, ప్లేస్ను కూడా విజిట్ చేశాం, సూపరింటెండెంట్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేశాం, డీజీని కలిసాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్కాన్ ట్రావెల్స్ ఓనర్స్తో మాట్లాడాం. ఎవరి ప్రాపర్టీ మాట కదా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి క్లబ్ దగ్గర కూడా వెళ్ళాం. అక్కడ ఏం జరుగుతుందని కూడా. అదే ఇన్నబా క్లబ్ ప్రెసిడెంట్ నేను చెప్తున్నా కదా. హలో, వినిపిస్తుంది, చెప్పండి. క్లబ్ ప్రెసిడెంట్ నేను ఎన్నుకున్నారు క్లబ్ మెంబర్లు నన్ను. ఎలక్షన్ అయితే మాకు 2 years ఒకసారి. ముస్కాన్ ట్రావెలర్స్ మా సొంతం ప్రాపర్టీ. ఆ భూమి హౌసింగ్ బోర్డు ల్యాండ్ కాదంటారా? కాదు కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. హౌసింగ్ బోర్డు ల్యాండ్, హౌసింగ్ బోర్డు ఏదైనా ఉంటే తెమ్మనండి, రాసి ఇచ్చేస్తా. ఓకే, ఖచ్చితంగా. తర్వాత మీరు దాడి చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ మీకు ముడుపులు చెల్లించాల్సిందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఆనంద్ గౌడ్ గారి పైన కూడా మీరు దాడి చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మీ వల్ల అతనికి తెట్టు ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు. ఆనంద్ గౌడ్ చరిత్ర తెలుసుకుర్రా? నా చరిత్ర తెలుసుకుర్రా మీరు? నేను 4 సార్లు కార్పొరేటర్. అవును, నేను అవినీతికి పాల్పడి మోసాలు చేస్తే 4 సార్లు ఎన్నుకుంటానా ప్రజలు? అంటే ప్రజలు. ఇంకొకటి, ఎన్ని టెంపుల్ నేను ఇలా కట్టించిన, ఎన్ని టెంపుల్లకు నేను ప్రెసిడెంట్ గా ఉన్నా. అదిగాక నేను వస్తాది ఎలక్షన్ 2002లో కొట్లాడినప్పుడు 2300 తోటి గెలిచిన. దాని తర్వాత 3900 తోటి, దాని తర్వాత 7400 తోటి, మొన్న 9700 తోటి. అవినీతి ఇవన్నీ చేస్తే నాకు ప్రతిసారి, ఇప్పుడు మీకు తెలుసు కదా, ఒకసారి ఎలక్షన్ కొట్లాడిన తర్వాత ఎంత నాలెడ్జ్ ఉంటుంది జనాల తోటి. అందరి సాటిస్ఫై అయితే చేయలేము. అయినా నాకు ఓటింగ్ మెజార్టీ పెరుగుకుంటే నేను గెలుస్తున్నానంటే అంటే నేను మంచి పని చేస్తున్నా కదా. లేదు అవినీతి పాల్పడి అందరినీ మోసాలు చేస్తే అలా ఎంతో మంది స్టూడెంట్స్ కు నేను చదివిపిస్తాను. తెలుసు రైట్. ఎంతో మంది సావులకు, పెళ్లిళ్లకు సాయపడతాను తెలుసా. శంకర్ యాదవ్ గారు, మీరు వాసవి బ్యాంకు కుంభకోణం నుండి నిన్న మొన్న జరిగినటువంటి జైలు భూమి దాకా మేము దీన్ని చెప్పండి. వాసవి బ్యాంక్ లో డైరెక్టర్ గా ఉన్నది వాస్తవమే. వాసవి బ్యాంక్ హిస్టరీ ఏంది? శంకర్ యాదవ్ గారు కొడుకుపై లోన్ తీసుకున్నాడు. జైలు భూమి పైన అక్రమాలు చేశారా? మీ మీద ఎఫ్ఐఆర్ లేదా అండి? మీ మీద కేసు జరగలేదా? లేదు, నాకు ఇప్పటిదాకా అట్లాంటివి ఏం రాలేదు. ఎఫ్ఐఆర్ కాపీ మా వద్ద ఉందండి. జైలు భూమి వినండి, జైలు భూమిని మేము కోర్టులో గెలిచి కూడా జైలు వాళ్ళు పరేడ్ చేస్తుంటే వాళ్ళని ఆపేసి కూడా మేము దానికి మళ్ళీ స్వాధీనం చేసుకున్నాం.
ఓకే, థ్యాంక్ యూ అండి స్పందించినందుకు. మరోసారి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మీరు? బీఆర్కే న్యూస్ అండి. బీఆర్కే న్యూస్. నాకు పర్సనల్ కలవండి, నేను చెప్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి మీరు స్పందించినందుకు. రైట్, అమ్మా ఒక్క నిమిషం వినండి. హలో, చెప్పండి. ఇప్పుడు ఎవడో ఏదో చెప్తే మీరు దాన్ని ఎవరో పట్టుకొని ఏదో చెప్తే మేము చెప్పరు. రాయమండి. మేము అయినా జనాలకు వచ్చి శంకర్ యాదవ్ గురించి అడుగు చెప్తారు. పబ్లిక్ బైట్స్ కూడా తీసుకున్నామండి. మేము పబ్లిక్ బైట్స్ తీసుకున్నాం. మీరు చెప్పిన ప్రాంతాలన్నీ మేము స్వయంగా వెళ్ళి అక్కడ ఏం జరిగిందని తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి, జనాలు పోయి స్లమ్లలో అడిగింది శంకర్ యాదవ్ గురించి చెప్తారు. అడిగామండి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బయట కూడా తీసుకున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి మీరు స్పందించినందుకు. ఏం ప్రజలకి ఏం రిపోర్ట్ వచ్చింది? ప్లే చేస్తామండి, మేము ప్లే చేస్తాం, చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి శంకర్ యాదవ్ గారు. రైట్, చూసాం కదా, ఎఫ్ఐఆర్ కాపీ మన వద్ద ఉన్నది. ఇది స్వయంగా ఎవరైతే జైలు సూపరింటెండెంట్ ఉన్నారో వారే ఎఫ్ఐఆర్ చేశారు. వారి కంప్లైంట్ మేరకే చాదర్ఘట్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయినా కూడా నా మీద కేసు లేదంటున్నారు. మరొకసారి మళ్ళీ ఆధారాలతో ఇప్పుడు మనం సాక్షుల్ని మాట్లాడాం, సాక్షులతోని బయట తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి శంకర్ యాదవ్ ఫైల్స్ పార్ట్ 2 ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ.